దేవుని మహాదయని బట్టి మరలా మనం కలుసుకోగలిగాము. ఈ వారం అంతట్లో మనకు తోడుండి ఆయన కృప చూపిస్తున్నారు. ఆయన మాటలను మనం ఆలకించుతాం. క్రైస్తవుడు తన విశ్వాసమును పరీక్షించుకోవలసిన వారై ఉంటారు. తన విశ్వాసము పరీక్షించుకోవలసిన వారై ఉంటారు. పరీక్షించుకోకపోతే ఆత్మ సంబంధంగా నష్టపోతూ ఉంటాం. గత వారమును మనం కొన్ని సంగతులు ప్రారంభించాము. మరలా వాటిని మీకు జ్ఞాపకం చేయటానికి పూనుకుంటాం. విశ్వాసం అనేది చాలా అవసరమైనది. విశ్వాసం అనేది చాలా అవసరమైనది. హెబ్రీ రచయిత విశ్వాసము గురించి మాట్లాడేటప్పుడు మనుషుని యొక్క హృదయంలో విశ్వాసం అనేది లేకపోవటం దేవునికి ఇష్టడిగా చేస్తుంది. విశ్వాసముగా లేకపోవటం అనేది దేవునికి ఇష్టడిగా ఉండే పరిస్థితి లేకోకుండా చేస్తుంది. 11వ అధ్యాయము 6వ వచనంలో ఈ సంగతులు ఉన్నాయి. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. కాబట్టి విశ్వాసం లేకపోవటము దేవునికి దూరం చేస్తుంది. దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉండుకోకుండా చేస్తుంది. విశ్వాసం అవసరమా అంటే అవసరం. ప్రధానమైనటువంటి వాటిలో 3 సంగతులు చెప్పాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అందువలన క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది లేకపోతే క్రైస్తవ్యానికి అర్థం లేకోకుండా ఉంటుంది. విశ్వాసం చాలా అవసరమైనది. విశ్వాసము వలనే మనుషులు రక్షించబడతారు. ఇది గతంలో మనం ఆలోచన చేసాం. ఇక్కడి వరకు విశ్వాసం వలన రక్షణ, విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడటం. ఆ 3 సంగతులు మనం పోయిన వారం ఆలోచన చేసాం. అందువలన ప్రతి విశ్వాసము రక్షించేదై ఉండదు. ప్రతి విశ్వాసము రక్షించదు. విశ్వాసం కలిగి ఉండటం అవసరమే. ప్రతి విశ్వాసము రక్షించే విశ్వాసమై ఉండదు. లేఖనానుసారమైనటువంటి విశ్వాసమై ఉండదు. లేఖనానుసారమైన అంగీకరించబడే విశ్వాసం. ప్రతి విశ్వాసము రక్షించదు. ప్రతి విశ్వాసము లేఖనానుసారమై అంగీకరించబడదు. అందువల్ల గ్రంథము మనము ఏ విశ్వాసం కలిగి ఉన్నామో పరీక్షించుకోవటానికి మన ఎదుటి సంగతులు ఉంచుతుంటుంది. మన విశ్వాసము మనల్ని రక్షించేదైనా పరీక్షించుకోవాలి. మన విశ్వాసమును బట్టి దేవుడు మనల్ని అంగీకరించేదైనా అది కూడా పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉంటాం. కాబట్టి ప్రతి విశ్వాసము అనగానే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే విశ్వాసములోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెయిత్స్ ఉంటాయి. డిఫరెంట్గా ఉంటాయి. లేఖనానుసారముగా ప్రతి విశ్వాసము ఇక్కడి నుంచి చదవాలి. ప్రతి విశ్వాసము లేఖనానుసారముగా అంగీకరించబడదు. ప్రతి విశ్వాసం అంగీకరించబడదు. ఏదో ఒకటి లేని విశ్వాసము అంగీకరించబడదు. ప్రతి విశ్వాసం అని చెప్పిన దానిని బట్టి విశ్వాసంలో అనేకమైనటువంటి రకాలుగా అనేకమైనటువంటి దశలుగా ఉంటుంది.
అవిశ్వాసంతో ఉంటూ విశ్వాసముగా ఉండేటువంటి వారుగా అనుకునేవారు కూడా ఉంటారు. అవిశ్వాసులుగా ఉండేటువంటి వారు అవిశ్వాసులుగా ఉంటారు, విశ్వాసం కలిగినటువంటి వారని అనుకుంటారు. పొరపడతా ఉంటుంటారు, భ్రమపడతా ఉంటుంటారు. యోహాను సువార్తలో ప్రభువైన యేసు అవిశ్వాసపు గుంపును చూసి వారు విశ్వాసం కలిగినటువంటి వారిగా భావించుకుంటున్నటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడతాడు. ప్రభువైన యేసు యెరూషలేములో ఉన్నటువంటి వారి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆరాధించడానికి వెళ్ళాడు. ఆ సమయంలో కొందరు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంటారు. చదువుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ప్రభువైన యేసు ఆరాధించేటువంటి స్థలమునకు వెళ్ళినటువంటి సమయంలో అనేకులు కూడొచ్చారు. కూడొచ్చినటువంటి వారితో తాను తెలియచేస్తున్నాడు, ఎవడైనా నన్ను సేవించాలనుకుంటే సేవించే పద్ధతి ఎలాగుంటుంది అని అనేకమైనటువంటి సంగతులు చెప్తున్నటువంటి క్రమం అది. 12వ అధ్యాయము 20వ వచనంలో, ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండేవి. వారు గలిలయలోని బెత్సైదా వాడైనటువంటి ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, కాబట్టి వారి మధ్యలో సంభాషణలు జరుగుతున్నాయి. ఆరాధించవలసినటువంటి స్థలానికి వెళ్ళినటువంటి సమయంలో అనేకులు గుంపు కూడుకుని ఉన్నారు. గుంపు కూడుకున్నటువంటి మనుషుల మధ్య ఆయన మాట్లాడుతున్నటువంటి వాడిగా ఉంటాడు. మాట్లాడుతున్నటువంటి క్రమంలో 27, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండు నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియనకు వచ్చి తిని. కాబట్టి తన మరణము తన ఎదుట ఉంచబడిందని, యెరూషలేములో పెద్దలకు అప్పగించబడబోతున్నాడని, అవమానము హింసతో ఆయన మరణము సంభవించబోతుందని దానిని గుర్తించుచు ఆ సమయము ఆసన్నమవుతుందనేటువంటి విషయాలను గమనిస్తున్నటువంటి ప్రభువైన యేసు తండ్రితో సంభాషణ చేసేటప్పుడు, తండ్రి నన్ను నీ నామమును మహింపరచమని చెప్పినప్పుడు 28వ వచనంలో, అంతటా నేను దాన్ని మహింపరచి తిని మరలా మహింపరుతున్నాను ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చిందంట. పెద్ద సౌండ్ ఒకటి వచ్చింది. ఈయన కోరుకుంటున్నాడు ప్రభువైన యేసు, నీ నామాన్ని మహింపరచమని అన్నాడు ప్రభువైన యేసు. పరమ తండ్రి అటు నుంచి సమాధానంగా ఏం చెప్తున్నాడంటే, మహింపరచాను, మరలా మహింపరుస్తా కావాలంటే. పెద్ద సౌండ్ వచ్చింది. ఈ సౌండ్ వింటున్నటువంటి వారిలో కొందరు ఏమనుకుంటున్నారంటే, మీరు ఇప్పుడు విన్నారా అని అంటే, విన్నా అని అన్నారు. ఏం విన్నారు? ఉరిమింది, సౌండ్ ఒకటి వచ్చిందంటే వచ్చింది. ఏం సౌండ్ అది? ఉరిమింది. ఇప్పుడు ఆకాశంలో ఉరుము వచ్చింది, ఆ సౌండ్ వచ్చింది, మేము విన్నాం అని కొందరంటే, కొందరు అంటున్నారంట ఉరిమిన సౌండ్ కాదు, అది దేవదూత మాట్లాడిన సౌండ్ అది. కాబట్టి ప్రభువైన యేసు దగ్గర ఉన్నటువంటి మనుషుల్లో శబ్దం విన్నారంటే విన్నారు. ఏ శబ్దం విన్నారు? ఊరిమిందని ఒకరు, దేవదూత మాట్లాడుతున్నాడని ఒకరు. ఆయన ఆ సౌండ్ ఈ సౌండ్ అని చెప్పకుండా ఏమన్నాడంటే, ఆ సౌండ్ మీకోసమేలే అని అన్నాడు. ఒకటి సింపుల్గా చెప్పేసేసాడు. ఆ మాటలాగున్న 29 వచ్చింది. కాబట్టి అక్కడ నిల్చుండి వినిన జనసమూహము ఉరిమెను అనేది. కొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడినని అనేది. సర్లే ఆ సౌండ్ మీకోసమేనా అంటాడు. అనేకమైన సంగతులు చెప్పాడు. ఏమనుకుంటున్నాడంటే, ఎంత విషయాలు చెప్పినా విశ్వాసంతో చూసేటువంటి వారిగా లేనటువంటి జనమని తనకు అర్థమయ్యి తాను ఏం చెప్తాడంటే, మరొక మాట చెప్తాడు 36వ వచనంలో, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. విశ్వాసం ఉంచండి. ఎన్నెన్నో కార్యక్రమాలు చూస్తున్నారు, ఎన్నెన్నో కార్యాలు చూస్తున్నారు. దేవుడు ప్రభువైన యేసు చేత జరిగిస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలను చూస్తున్నారు, అద్భుతాలను చూస్తున్నారు, కానీ విశ్వాసం అనేది మాత్రం ఉంచట్లా. దేవుని వెంబడించడం కోసమే వస్తున్నటువంటి వారుగా వస్తున్నారా? అవును. ప్రభు మాటలు వినాలనే వస్తున్నటువంటి వారుగా వస్తున్నారంటే అవును.
అయితే విశ్వాసం మాత్రం ఉంచట్లా. అవిశ్వాసమైనటువంటి బ్రతుకు కనపరుస్తుంటే తాను ఎలాగని తెలియచేస్తాడనమాట. 37వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ఇది అవిశ్వాసపు జనం. ప్రభు దగ్గరకు వస్తున్నారా? వస్తున్నారు. ప్రభు చెప్పే బోధలు వింటున్నారా? వింటున్నారు. ప్రభు మాటలందు నమ్మకం ఉంచుతున్నారా? ఉంచట్లా. ఇప్పుడు ఒక శబ్దం వచ్చింది కదా, శబ్దమైనా వినపడిందా మీకనంటే వినపడింది. ఏం వినపడింది? ఉరిమింది అని ఒకళ్ళు, దేవదూత మాట్లాడుతున్నాడు ఆయనతోనే ఒకరు. సర్లే ఏదో శబ్దం, ఆ శబ్దం నా కోసం రాలా, మీకోసం వచ్చింది అన్నాడు ఆయన. ఎన్నో సంగతులు చెప్పిన తర్వాత తను చేసినటువంటి కన్క్లూడింగ్ ఏంటంటే వీళ్ళతో కలిసి ఉండటం అనేది ఉపయోగకరమైనది కాదని దాక్కునేటువంటి పరిస్థితికి వచ్చేది. పోనీ ఆ జనం పోనీ నన్ను వెంబడిస్తారు, విశ్వాసం మాత్రం ఉంచరు. కార్యక్రమాలు చూస్తారు. ఆ మాటలు చదువుతుంది చూడండి. ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి జనం కాదు అది. కాబట్టి చూస్తున్నారా దేవుని కార్యాలు క్రీస్తు ప్రభు చేత ఏమేమి జరిగించబడుతున్నాయో? బోల్డ్ అన్ని కార్యక్రమాలు. ఆ సంగతి చెప్పవలసి వస్తే ప్రభువైన యేసు బేతానియా పట్టణం దగ్గర, అతి దగ్గర సమీపంలో ఉన్నటువంటి బేతానియా పట్టణంలో లాజరు అనేవాడు చనిపోతే సమాధిలో ఉంచబడి నాటికి 4 దినాలు అవుతుంది అని చెప్పిన తర్వాత కూడా ప్రభువైన యేసు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రాని పిలవగానే ప్రేత వస్త్రములు కట్టుకున్నటువంటి వాడు చనిపోయినటువంటి స్థితిలో కప్పబడినటువంటి వస్త్రాలతోనే బయటకు వచ్చేసి వారు ఎదుట నిలబడినప్పుడు విశ్వాసం కలిగినటువంటి వారు కొందరు దేవుని వైపు తిరిగారు, కొందరు అవిశ్వాసంతో ఎలా చంపాలని ఆలోచన చేశారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా విశ్వాసం పుట్టట్లేదా? పుట్టదు కొంతమంది హృదయంలో. చదువుతాం గ్రంథాలు ఎలాగనే ఉంటుంది. 11వ అధ్యాయము 43-44 యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44 చనిపోయిన వాడు మరలా తిరిగి బ్రతికించబడి బయటికి వచ్చినటువంటి పరిస్థితుల్లో బ్రతికించబడినటువంటి వాడిని చూస్తున్నటువంటి అక్కడున్నటువంటి మనుషులు దేవుణ్ణి మహిమపరిచి దేవుని యందు విశ్వాసం ఉంచి కొందరు విశ్వాసులుగా మార్చబడితే కొందరు మాత్రము ఆయన ఎలా చంపాలని ఆలోచన చేశారంటే వాళ్ళ హృదయం ఎంత కఠినంగా ఉండుంటుంది. 43వ వచనం చదువుతాం. 11వ అధ్యాయం 43వ వచనంలో ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. ఎంత ఆశ్చర్యమైనటువంటి కార్యం అండి ఇది. చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు ఉంచబడ్డాడు. 4 దినాలు సమాధిలో ఉంచబడినటువంటి వాని దగ్గరికి తీసుకెళ్ళి రాయి దొర్లించమంటుంటే ఆయనతో పాటు వచ్చినటువంటి వారిలో వద్దు ప్రభువా వద్దు, సమాధిని దొర్లించేసామంటే, రాయిని దొర్లించామంటే ఈ నేటికి 4 దినాలు అవుతున్నాయి, దుర్వాసన వస్తుంది, చెడ్డ వాసన వస్తుంది, వద్దని అంటున్నారు. దొర్లించమని అంటున్నాడు ఆయన. అది ఏం జరగబోతుందో ఆశ్చర్యంగా చూస్తున్నారు ప్రజలు. రాయిని దొర్లించేసేసినప్పుడు ప్రభువైన యేసు మాట్లాడుతున్నాడంట. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై. ఎంత గొప్ప కార్యం అసలు అది. అసలు అలాంటి కార్యము చూసిన తర్వాత అయినా అప్పటి వరకు ఏ అభిప్రాయమైనా ఉండండి క్రీస్తు ప్రభు మీద. ఒకప్పుడు ఆయన పాపులతో తిరుగుతున్నాడు, ఈ పాపులతో సహవాసం చేసేవాడు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అరే దెయ్యాలకు అధిపతి ఏంటైనా, ఆయన దెయ్యాలు ఏం చెప్తే ఆయన మాట ఏంటనే అనుకున్న కొంతమంది, దెయ్యాలు అధిపతి అని చెప్పినటువంటి వారు కొంతమంది ఉన్నారు. వీడు పనికి మాలినటువంటి వారు కొంతమంది, పేడ వంటి వాడని చెప్పుకున్నటువంటి కొంతమంది వారు ఉన్నారు. ఏ అభిప్రాయాలనే ఉన్నాయి అప్పటి వరకు. కానీ చనిపోయిన వాడు మరలా తిరిగి బ్రతికించబడి ఆయన మాట యొక్క శబ్దంతో చనిపోయిన వాడు ప్రేత వస్త్రంతోనే బయటకు వచ్చి నిలబడి ఉంటే కనీసం అప్పుడైనా ఎవరైనా అసలు మృతులకు శబ్దం వినపడుతుంది, చనిపోయిన దేహంలో తిరిగి మరలా జీవము కలుగుతుంది, అసలు ఎవరైనా ఖచ్చితంగా ఏదో విశేషత ఉంది అని ఆలోచన చేయవలసినటువంటి వారై ఉంటారు. అప్పటికి కూడా కలగల ఆలోచనలు. చదువుతూ కింద భాగం చదివితే 45వ వచనంలో కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూసి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ
వారిలో కొందరు విశ్వాసం ఉంచే కార్యాలే చేశాడు ఆయన. మనుషుల యొక్క హృదయంలో ఎలాగ విశ్వాసం పుట్టగలదో పుట్టించగలిగేటువంటి కార్యాలు చేస్తుంటే ఆ కార్యాలను చూడటం మాత్రం తప్ప, పైగా ఏమనుకుంటారో తెలుసా, ఆయన బాధ చేస్తుంటే బాధని ఆశ్చర్యపోయే వాళ్ళు కొంతమంది ఆశ్చర్యపోతుంది. ఎవరికో ఆయన యేసపు కుమారుడు కదా, ఏందో పెద్ద చెప్తున్నావు ఆయన గురించి, మరే కుమారుడు కదా, అన్నదమ్ములు మన దగ్గర ఉన్నోళ్ళు కాదా, ఆయన తెలియని వాళ్ళ కొత్త కొత్త చెప్తారేంటి? మార్క్స్ అతలు ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. ప్రభువైన యేసు ఆయన బోధ చేస్తుంటే ఆయన జ్ఞానం ఎలాంటిది, అద్భుతమైనటువంటి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఆయన చేసేటువంటి కార్యాలు చూస్తే అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. కానీ వాటిని చూస్తున్నటువంటి జనంలో, కొంతమంది జనంలో కనీసం విశ్వాసం పుట్టట్ల. 6వ అధ్యాయం చదువుతుంది చూడండి. 6వ అధ్యాయం మార్క్స్ వార్త 6వ అధ్యాయము 2వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. మొదటి నుంచి చదివితే, అక్కడి నుండి బయలుదేరి స్వదేశానికి వచ్చాడంట. అంటే తాను చిన్ననాటి నుంచి ఎదిగినటువంటి స్థలానికి వచ్చాడు. ఆ స్థలంలో విశ్రాంతి దినం వచ్చింది. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు. సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినాన ధర్మశాస్త్ర చట్టం అనేది చదవబడుతుంటుంది, వివరించబడుతుంటుంది. కాబట్టి ఈ రోజున ప్రభు దినం ఎలాగైతే మనం కూడుకొని వస్తుంటామో, సమాజ మందిరంలో ఆ రోజున విశ్రాంతి దినాన్ని కూడుకునేవారు. కూడుకున్నటువంటి వారి దగ్గర ఆయన బోధ చేస్తున్నాడంట. 2వ వచనం, విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపని ఆరంభించును. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినో, ఎంత ఆశ్చర్యపోయి ఉంటారో. ఏంటి ఇంత జ్ఞానం, ధర్మశాస్త్రంలో పండితులు అనబడేటువంటి వారికి సైతం లేనటువంటి జ్ఞానం, దేవుని యొక్క మర్మములు ఏమైతే ఉన్నాయో వాటిని బయట పెట్టేస్తున్నాడు ఆయన అన్ని విధాలుగా. అంత జ్ఞానంతో మాట్లాడుతుంటే ఆశ్చర్యపడి, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇతనికి ఈ పని జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవేంటి? అద్భుతాలు జరుగుతున్నాయా? జ్ఞానంగా బోధించబడుతున్నాయా? బాధకు ఆశ్చర్యపడుతున్నారు బాగా ఉందని, కార్యములకు ఆశ్చర్యపడుతున్నారు గొప్ప కార్యాలు చేస్తున్నాడని. అవన్నీ చూస్తున్నప్పుడు కూడా ఇదేమంటున్నారంటే, ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాదా? ఎక్కడికి వచ్చేసారు మళ్ళీ? సింపుల్గా తీసేస్తున్నారండి క్రీస్తు ప్రభుని. సింపుల్గా, అసలు లెక్కలో లేడు ఆయన క్రీస్తు ప్రభు. విశ్వాసం ఎలాగ పుట్టాలని ఆయన ఆలోచన చేస్తూ బోధ చేస్తున్నాడు, కార్యాలు చేస్తున్నాడు. ఈ మరి కుమారుడు కాదా అని ఒకడు, ఇతడు యాకోబు, యేసే, యోదా, సీమోన్ అని వారి సహోదరుడగు వడ్లవాడు కాదా అని ఇంకొకడు, ఇతని అక్కజనులు అందరూ మనతో ఉన్నోళ్ళు కాదా ఇంకొకడు అని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. ప్రభువైన యేసు ఏమంటున్నాడంటే 5వ వచనంలో, అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పేసి, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆయనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంట్రా బాబు అసలు ఈ జనం, బోధ చేసినా మార్రు, ఏనాడు చూడనటువంటి కార్యాలు చేసినా మార్రు. ఇదెక్కడి జనం, ఈ జ్ఞానం ఎక్కడిది అని ఆశ్చర్యపోతున్నారంట. కానీ ఆ జ్ఞానమును బట్టి ఎందుకు చెప్పబడుతున్నాయో సంగతుల మీద దృష్టి లేదు, విశ్వాసం లేదు. అవిశ్వాసం. వినటానికే వస్తున్నారు క్రీస్తు ప్రభు దగ్గరికి, చూడటానికే వస్తున్నారు. ప్రభువైన యేసు దేవుని వల్ల ఎట్టి కార్యములు జరుగుతున్నాయో వస్తున్నారు. కానీ వారి హృదయము కఠినమైన దానిని బట్టి విశ్వాసం అనేది ఉంచట్లా. అందువలన అవిశ్వాసము దేనికి కలుగుతుందంటే, హృదయము కఠినపరచబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు హృదయ కాఠిన్యం, కఠిన హృదయము కలిగినటువంటి వారు అవిశ్వాసులుగా ఉంటారు. హృదయం కఠినపరచబడితే విశ్వాసం పుట్టదు.
యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఎన్నెన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడు క్రీస్తు ప్రభు. చంపటానికి ప్లాన్ చేశాడు. మనం యోహాను సువార్త మధ్యలో వదిలేసి వచ్చాం 11వ అధ్యాయంలో. లాజరు బయటికి రమ్మనగానే వచ్చాడు. కొందరు విశ్వాసం ఉంచారంట, మరి కొందరు ఆయన ఇలాగే వదిలేసేస్తే ఎలా, చంపటం ఎలా, నాశనం చేయటం ఎలా ఆలోచన చేశారంట. చచ్చిపోయిన వాడు బ్రతికాడు రా బాబు, ఎవడు చేయగలడు ఈ కార్యం అని ఆలోచన చేయాల్సినటువంటి జనము ఎలా చంపాలని ఆలోచన చేస్తున్నారంటే ఇంకేం చెప్పాలి వాళ్ళకి? చచ్చిపోయిన వాడిని బ్రతికించాడు ప్రభువే. సమాధిలోంచి 4 దినాల క్రితం పాతి పెట్టబడినటువంటి వాడు. 11వ అధ్యాయంలో ఆ మాట చదివి ముందుకెళ్ళిపోతాం. 11వ అధ్యాయము 53వ వచనంలో 11:53లో కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. అదండి, దానికోసం చేస్తున్నాడు బోధ ఆయన, దానికోసం చేస్తున్నాడు అద్భుతాలు ఆయన. విశ్వాసం కలగాలని ఆయన చేస్తుంటే చంపటం కోసం ఆలోచన చేస్తున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? 12వ అధ్యాయంలో హృదయ కాఠిన్యత మనుషులను అవిశ్వాసులుగా మార్చేస్తారు. చదువుతాం 12వ అధ్యాయము 39 నుంచి మనం చదివితే 12:39. విశ్వాసం ఉంచినటువంటి జనులతో ఒకనాడు యెషయా ముందుగానే చెప్పినటువంటి ఒక సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. 12వ అధ్యాయము 39లో ఇందుచేత వారు నమ్మలేకపోయిరి, ఏలయనగా వారు కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థత పరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగచేసి వారి హృదయము కఠినపరచను అని యెషయా ఏదైతే చెప్పాడో, హృదయ కాఠిన్యము, హృదయము ఎప్పుడైతే బండబారిపోతుందో అవిశ్వాసం అనేది ఉంటుంది తప్ప ఆ మనుషుల విశ్వాసం ఉండదు. ఫీల్ అవుతారు అంతే, మేము విశ్వాసం ఉంచాం, దేవుడంటే మాకు కూడా నమ్మకం ఉంది అని ఫీల్ అవుతాం అంతే. కాబట్టి ఇదొక టైపు అవిశ్వాసం. అవిశ్వాసంగా బ్రతకటం అనేటువంటి ఒక విశ్వాసం ఉంటుంది. అది కూడా విశ్వాసం, అవిశ్వాసం అని చెప్పబడేటువంటి ఒక కేటగిరీ. ఇదొక కేటగిరీకి సంబంధించినటువంటి బ్రతుకు. కాబట్టి మనలో ఎవరము కూడా ఎలాంటి కేటగిరీలో ఉన్నామేమో చెక్ చేసుకోవాలి. ప్రభు యొక్క బాధ వింటున్నాం, ప్రభు చేసేటువంటి కార్యాలు నానా విధాలుగా ఈనాడు ఆనాడు చచ్చిపోయినటువంటి వారు బ్రతికించబడినట్టుగా అటువంటి కార్యక్రమాలు చూడకపోయినా మన జీవితాల్లో ఎన్నో మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చినటువంటి స్థితులన్నిటినీ మనం ఎరిగిన వారమే. కాబట్టి ఎన్నో కార్యాలు మన జీవితంలో చూస్తున్నాం, ఇతరుల జీవితాల్లో చూస్తున్నాం. దేవుని కృప ఇలాగ నాతో మనిషి బ్రతుకున్నాడంటే అని చెప్పుకునేటువంటి ఎన్నో సందర్భాలు వింటూ ఉంటుంటాం. అయినా సరే అవిశ్వాసం అనేది హృదయంలో ఉన్నదంటే నీ హృదయం కాఠిన్యంతో నింపబడి ఉంది. అది హృదయం కాఠినపరచబడితేనే అవిశ్వాసులుగా మనుషులు మారుతారు. రెండవది, ప్రతి విశ్వాసము లేఖనానుసారమైనదై ఉండదు అని చెప్పటానికి లేదా రక్షించదు అని చెప్పటానికి అల్ప విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది. అల్ప విశ్వాసులుగా ఉండేవారు ఉంటారు. ఇదొక రకమైన క్యాడర్. రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామని చెప్పుకుంటున్నటువంటి వారిలో రకరకాలైనటువంటి క్యాడర్లో ఉంటారు, రకరకాలైనటువంటి స్థాయిల్లో ఉంటుంటారు. రెండవది ఏంటంటే అల్ప విశ్వాసము అంటే ఉండాల్సినంత విశ్వాసము సంపూర్ణంగా కలిగి ఉండరు, డౌట్ఫుల్గా ఉంటారు, 2 విధాలుగా ఉంటారు. దేవుని వైపు ఉన్నట్టుగా ఉంటారు, దేవుని విడిచినటువంటి వారుగా ఉన్నట్టుగా కూడా ఉంటారు. కాబట్టి అల్ప విశ్వాసము అని చెప్పినటువంటి సంగతులు ప్రభువైన యేసు తన నోట పలికాడు అనేకమైనటువంటి సందర్భాల్లో. మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. 25వ వచనం నుంచి చదివితే లోకంలో ఉన్నటువంటి జనుల యొక్క చింతను చూసి, చింత అంటే ఎలా బ్రతకాలి అనేటువంటి చింత కలిగినటువంటి ప్రజలుగా బ్రతుకుతున్నటువంటి మనుషులను చూసి, అరే ఎందుకు మీరు వీటి మీద దృష్టి పెట్టుకుంటారు?
విశ్వాసం కలిగినోడు ఇలాగ ఉండడు కదా అని అంటాడు. చదువుతాం మాటలు 6వ అధ్యాయము 25వ వచనంలో, అందువలన మత్తయి 6:25, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకొడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? అందువలన ఏం తినాలి, ఏం ధరించాలి, ఎలా బ్రతకాలి అనేటువంటి చింతతో బ్రతుకుతున్నటువంటి జనుల యొక్క ఆలోచనతో ఉంటే ఆ జనము ఏ కేడర్కి సంబంధించినటువంటి జనమై ఉంటుందంటే అల్ప విశ్వాసం. దేవుడున్నాడు మాకు అని బ్రతకరు వాళ్ళు. దేవుడున్నాడు మాకు, దేవుడు సరిపోతుంది, దేవుడే ఒక మార్గాన్ని చూపిస్తాడు. నేను ఏదైతే ఒక మార్గాన్ని ఎంచుకుంటానో ఆ మార్గాన్ని బట్టి నన్ను పోషించేవాడు దేవుడు, నన్ను వృద్ధిపరిచేవాడు దేవుడు, నా చేతుల యొక్క కష్టాజితాన్ని దీవించేవాడు దేవుడు అనే ఆలోచన లేకోకుండా చింతపడుతూ ఇహ సంబంధమైనటువంటి విషయాల మీద చింతపడుతూ బ్రతికేటువంటి వారిని ప్రభువైన యేసు ఎలాగ చెప్పాడు 30వ వచనంలో, 6వ అధ్యాయం 30వ వచనంలో, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళే అయితే అంగీకరించబడేటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు కాదు. ఉంటుంది, ఎక్కడో కొంచెం ఉంటుంది నమ్మకం, ఎక్కడో ఉంటుంది నమ్మకం. ఉండిద్దా, అది కూడా చివరి వరకు ఉండిద్దా చెప్పలేము. పూర్తిగా అవిశ్వాసంగా బ్రతుకుతారా, అవిశ్వాసంగా పూర్తిగా బ్రతుకు. ఎక్కడో కొద్దిగా ఉండి దేవుడు అంటే నమ్మకం, దేవుని మాటలంటే నమ్మకం, ప్రభు అంటే నమ్మకం, ప్రభు యొక్క కార్యములంటే చేయాలనేటువంటి, అది చేస్తే మనకు మేలు, అది ప్రయోజనకరమైంది, భక్తిని సాధకం చేసుకోవటం అనేది ఎంతో ఉపయోగకరమైంది అనే ఎక్కడో కొద్దిగా ఉండిద్ది. కానీ అది సఫిషియెంట్గా ఉండదు, అంటే కావలసినంత ఉండదు, అవసరమైనంత ఉండదు. అలాంటి ఒక క్యాడర్లో ఉన్నటువంటి జన్మగా బ్రతికితే ఒకవేళ దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. అల్ప విశ్వాసము దేనికి మూలమవుతుందో చదువుతాం గ్రంథంలో. సందేహపడేవాడు అన్నమాట. దేవుడు అని నమ్ముతాడు, వెంటనే మరలా ఏమో అనుకుంటాడు అంతే. 14వ అధ్యాయంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో అలాంటి స్థాయి కలిగినటువంటి వారిగా మనలో ఎవరమైనా ఉంటే నమ్ముతాము, కొంచెం నమ్ముతాము, సంపూర్ణంగా నమ్మం, సంపూర్ణంగా ఆధారపడం, కొద్దిగా నమ్ముతాం అంతే. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రభువైన యేసు ప్రార్థన చేయటానికి ఏకాంతంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక దోణి చూసుకొని ఆ దోణి చూసి దూరంగా వెళ్ళిపోతాడు, అద్దరికి వెళ్ళిపోతాడు. అద్దరికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 4వ జామున ఆయన శిష్యుల దగ్గర ఆయన కలుసుకోవటానికి వస్తుంటాడు. చదువుతాం 14వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుతాం. 14వ అధ్యాయం 23వ వచనంలో, ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి అద్దకు వచ్చాడంట. సముద్రం మీద నడుచుచు, నీటి మీద నడుచుచు వచ్చాడంట. చూస్తున్నారు శిష్యులు. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అమ్మ పోతాం దెయ్యం పోతుంది అంటే. దెయ్యాలు నీటి మీద నడుస్తాయా? ఏం సార్, దెయ్యాలు నీటి మీద నడుస్తాయా? మరి దెయ్యాలు నీటి మీద నడవకపోతే వీళ్ళకి ఎందుకు పోతాం అని అంటున్నారు? అంటే మనుషులు నడవరేనా? దేహం కలిగినోడు ఎవడు నడుస్తాడు నీటి మీద? దేహం కలిగినోడు ఎవడు నడవడు. అంటే దేహం లేకపోతే నడుస్తారా? ఏ కృష్ణ అన్న, దెయ్యాలు నడుస్తాయా నీటి మీద? ఏం మరి వీళ్ళకి ఎందుకు అనిపించింది ఆ మాట అంటున్నారు. చదువుతాం గ్రంథంలో 26వ వచనంలో, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని ఒకరితో ఒకరు భయం వేసిపోతుంటే ప్రభువైన యేసు అంటాడు, నేనే బాబు, అది నేనే, నీటి మీద నడిచేది నేనే. అప్పటికి నమ్మకం కుదరలా. నిజంగా నువ్వేనా? నేనే. మేము నమ్మొచ్చు. ఒకవేళ నేను నమ్మాలంటే నేను కూడా వచ్చేటట్టుగా పిలు. బై ఎక్స్పీరియన్స్ అయితే తప్ప నమ్మవా?
తోమ టైప్ అన్నమాట. చూస్తే తప్ప, నేను అనుభవిస్తే తప్ప, నా జీవితంలో జరిగితే తప్ప, నా కళ్ళతో నేను దాన్ని చూసి నిర్ధారించుకుంటే తప్ప, సర్లే అంత అవిశ్వాసంగా ఉంటే రా అని అన్నాడు. బాగానే చక్కగా ధోనిలోంచి దిగాడు, ప్రభు వైపు చూసినంతవరకు చక్కగా వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే సందేహపడ్డాడో, సందేహం నిన్ను ముంచేస్తుంది. అల్ప విశ్వాసము ఉపయోగపడే విశ్వాసం కాదు అది. ఏ క్యాడర్లో ఉన్నామో, ఏ కేటగిరీలో ఉన్నామో చూసుకోవాలి. మనం ప్రభు దగ్గరికి వస్తున్నాము, దేవుని సమీపిస్తున్నాము, విశ్వాసం కలిగి ఉన్నామంటే ప్రతి విశ్వాసము నిత్య జీవానికి తీసుకెళ్ళదు. చదువుతూ ఆ మాటలు చదువుతుంటాడు. అభ్యంతరపడ్డాడంట. 29వ వచనంలో 28 చదివితే, పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇవ్వమని ఆయనతో నేను. ఎందుకు అనిపించిందండి అసలు? ఆ ఫీలింగ్ ఎందుకు కలిగింది అసలు? నేను కూడా నేల మీద నడవాలని. ఆయన నడుస్తున్నాడు, చూశాడు. అయ్యా నిజంగా నీవే అయితే నా పేరేంటో చెప్పు అనొచ్చుగా. అనొచ్చా లేదండి? లేదంటే ఇప్పుడు ఏ స్థలంలో ఉన్నాం, లేదా ఏం జరగబోతుంది చెప్పండి అలాగల్లా. నేను కూడా నేల మీద నడిచేలాగా ఆజ్ఞాపించాను అన్నాడు. సరే రా అని అన్నాడు ఆయన. వెళ్ళుకుంటూ వెళ్ళిపోతుంటే 30వ వచనంలో, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, సందేహం, డౌట్ఫుల్గా ఉంటావు, అంతే, అనుమానంగా ఉంటావు, సందిగ్ధంలో ఉంటావు, అసంపూర్ణంగా ఉంటావు, కొంత నమ్మకం కొంత అపనమ్మకం, కొంత విశ్వాసం కొంత అవిశ్వాసం, కొంత దేవుని వైపు కొంత లోకం వైపు, రెండు వైపులు బ్యాలెన్సింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటావు. ఇది యూజ్లెస్ ఫెయిత్. ఇది ఉపయోగం ఉండదు ఎవరికి ఉపయోగం ఉంటుంది ఇలాంటి విశ్వాసం? ముంచేస్తుంది. నిన్ను ముంచేసే విశ్వాసమే తప్ప నీకు ఉపయోగపడే విశ్వాసం కాదు. కాబట్టి ఈ రోజున కూడా మనుషులు అన్ని దేవుడే అన్నిటికీ దేవుడే ఉండాలండి, మాకు అన్నిటికీ దేవుడే ఉండాలండి మాకు అని చెప్పుకుంటుంటారు. విశ్వాసం స్తంభానికి వేసి నోరుతున్నారు. ఇదా దేవుడి మీద విశ్వాసం అంటే? ఇలాగేనా బ్రతికేది బ్రతుకు? దేవుని నమ్ముకున్నామంటే అల్ప విశ్వాసి, సగం అటు ఇటు, సందిగ్ధంతో ఉంటాం, అసంపూర్ణంగా ఉంటుంటాం. సంపూర్ణంగా దేవుని వైపు నిలబడేటువంటి మనుషులు కావాలి దేవుని కోసం. కాబట్టి అల్ప విశ్వాసంతో బ్రతికేటువంటి వాడు ఎలాగుంటాడంటే, స్పిరిచువల్ డెప్త్ ఉండదు అలలో, ఆత్మ సంబంధమైనటువంటి లోతు ఉండదు అలలో. ఉన్నారంటే ఉన్నారంతే. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మరొక సంగతి చెప్తుంటాడు చూడండి. పరిసయ్యులు సద్దుకాయలు ఆయన దగ్గరకు వచ్చి ఆయన శోధించడానికి ఒక సూచక్రియ అడిగితే, ప్రభువైన యేసు వారితో సమాధానం చెప్పి పంపించిన తర్వాత 5వ వచనం నుంచి చదువుతున్నాం. 5వ వచనం నుంచి 16వ అధ్యాయం 5వ వచనం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటం మర్చిరి. రొట్టెలు మర్చిపోయి వచ్చేసేసారంట. వచ్చేసారు. ఏమవుతుంది? అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకైలను పులిసిన పిండిని వారిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు, మనము రొట్టెలు తేనందున అండి. అండ్ ఆయన చెప్పింది ఎవరి కోసం చెప్పాడు, ఏం చెప్పాడు? వీళ్ళకేం అర్థమైంది? అసలు ఇలాగ అపార్థం చేసుకుంటారా? ఆయన పరిసయ్యులు సద్దుకైనటువంటి పులిసిన పిండి గురించి చెప్పాడా? వీళ్ళు తినే రొట్టెల గురించి చెప్పాడా? వీళ్ళు అనుకుంటున్నారంట మనం రొట్టెలు తేలేదుగా, అందుకోసం రొట్టెల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు తినే రొట్టెల గురించి కాదు అది. పరిసయ్యులు సద్దుకైనటువంటి యొక్క బతుకులు ఎలాగుంటే వాళ్ళకి సంబంధించి, వాళ్ళు పులిసిన పిండి వాళ్ళు. కాబట్టి మిస్అండర్స్టాండింగ్, అపార్థాలు. సరే, పైగా అది కాదని చెప్పినటువంటి క్రమంలో కూడా
ఆయన వాళ్ళని చూసి అదే దిశగా చూస్తుంటాడు. నేనేం చెప్పాను అసలు వీళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? సరే లైట్, మీకు తినే రొట్టెలు అనేది అర్థమైంది అనుకుందాం. తినే రొట్టెలు అనేది అర్థమైంది అనుకుందాం. 5,000 మందికి భోజనం 5 రొట్టెలతో పంచి ఇచ్చిన సంగతులు మీ కళ్ళతో చూశారుగా, కనీసం అది కూడా జ్ఞాపకం రావట్లేదా? ఎంతకాలమైంది అది జరిగి? అతి సమీపంలో. ఇప్పుడు రొట్టెలు లేవు. ఇప్పుడు కూడా మీకేమనిపించాలి? అయ్యో ప్రభువా, రొట్టెలు మేము మర్చిపోయి వచ్చామా, అయినా మాకేంటి, మా ప్రభు మాతో ఉన్నాడు. 5 రొట్టెలను 5,000 మంది పురుషులకు పంచి పెట్టినటువంటి వాడు ఇప్పుడు భోజనం రొట్టెలు లేకపోతే మా ప్రభు మరలా కార్యం చేయలేడా అని నమ్మాలా, నమ్మకూడదా? అలాంటి నమ్మకం కలగాల్సినటువంటి వాళ్ళకి ఏం కలుగుతుందంటే, మేము రొట్టెలు మర్చిపోయి వచ్చాం ప్రభువా. కోపంతో వారి వైపు చూసి, ఏ విశ్వాసంతో వెంబడెత్తున్నారో నిజంగా నన్ను అనుకున్నాడు ఆయన. బాగా దగ్గర ఉండేటువంటి వాళ్ళు, ఎట్టిపోతే అటు వచ్చేటువంటి వాళ్ళు, ఎక్కడంటే అక్కడ ప్రభుతో ఉండేటువంటి వారు, అరే ఏంటి మీ మైండ్ సెట్ అనుకున్నాడు ఆయన. చదువుతా ఆ మాటలు చదవండి, 7వ వచనంలో. కాగా వారు మనము రొట్టెలు తేనందున ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొని ఉండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొంచున్నారు? అర్థం అవ్వదు. అది ఏం అర్థం అవ్వదు చెప్తున్నాడు, చదవండి. 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతురో అదైనను 7 రొట్టెలు. 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతురో అదైనను. రాదా? జ్ఞాపకానికి రాదా? రొట్టెల గురించి కాదు బాబు, మనుషుల స్వభావాన్ని గురించి చెప్పాను నేను. సరే, మీరు రొట్టెల దగ్గరికి వచ్చారు కాబట్టి రొట్టెల గురించే చెప్తా ఫస్ట్ అని అన్నాడు. 5 రొట్టెలు తీసుకొని ఎంతమందికి పెట్టిన తర్వాత మిగిలాయో, ఎన్ని గంపలు ఎత్తారో అది మెమరీకి రాలేదా అని అన్నాడు. అంటే అప్పటికప్పుడే మర్చిపోతారా? అప్పటికప్పుడే ఆ కార్యం జరిగిన తర్వాత ఎంట్లోనూ హృదయంలోకి ఏ విశ్వాసం రావాలి? అరే, నా ప్రభు ఎంత గొప్పవాడు, 5 రొట్టెలను తీసుకొని ఎంతమందికి భోజనం పెట్టాడే, మిగిలినటువంటి భోజనాన్ని ఎన్ని గంపలకు ఎత్తామే, ఆయన ఎంత ఆశ్చర్యకరుడు అనే విశ్వాసము కొనసాగించుకొని రావాల్సినటువంటి వారు రొట్టెలు మర్చిపోయినామని చెప్పేసి మరలా, అయ్యో ప్రభా మేము రొట్టెలు మర్చిపోయాను. 7 రొట్టెలతో 4,000 మందికి పైగా భోజనం పెట్టినప్పుడు ఎన్ని గంపలకి ఎత్తారు? అది కూడా జ్ఞాపకం రా. ఏది జ్ఞాపకం రావట్లేదా అంటే, డెప్త్ లోపలికి వెళ్ళట్లా, డెప్త్ ఉండట్లా, విషయాల మీద గ్రహింపు ఉండట్లా, వింటున్నారు అంతే, వినెళ్తారు అంతే. అల్ప విశ్వాసానికి మూలం అవుతుంది, అది ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు మనదే కేటగిరీ అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి విశ్వాసం రక్షించగలదా? ప్రతి విశ్వాసము రక్షించదు. రెండవది, మొదటిది ఏంది? అవిశ్వాసంగా ఉంటూనే విశ్వాసం అనుకుంటూ బ్రతుకుతూ కాలాన్ని కొనసాగించుకుంటున్నారు, జీవితకాలం అయిపోతుంది. రెండవది, అల్ప విశ్వాసులుగా ఉంటున్నటువంటి జీవితం కొంతమందిలో ఉంటుంది. ఒకవేళ అది మనలో ఉందేమో జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉంటాం. దేవుని చిత్తమైతే మరిన్ని సంగతులు మరలా మనం కలుసుకున్నప్పుడు ఆలోచన చేయబోతాం. బోల్డ్ అని సంగతులు ఉన్నాయి, చాలా సంగతులు ఆలోచన చేయాలి. సమయభావ పరిస్థితులను బట్టి మనం ముగించేపోతున్నాం. అందువలన గత వారం నుంచి మనం ఆలోచన చేసినటువంటి సంగతులు, విశ్వాసము ఉంది లేదని అనట్లా, అయితే ఆ విశ్వాసము ఎలాంటిదో పరీక్షించుకోవాలి. నా విశ్వాసము దీనికి సెట్ అయ్యేటువంటి పరిస్థితిలో నా జీవితం ఉందా? ఒకవేళ ఉందనుకో, అవిశ్వాసులు ఎక్కడికి వెళ్తారో చెప్పాడు, గ్రంథంలో చెప్పాడు. అవిశ్వాసులు అందరూ, ఒకసారి ప్రకటన గ్రంథం అనుకుంటే చూడబోతాం. ఇరవై 21వ అధ్యాయం 8వ వచనంలో, విశ్వాసం అనేటువంటి ముసుగులో అవిశ్వాసిగా జీవితకాలం అంతా బ్రతికి ఒక రోజున దేవుని ఎదుట నిలబడినప్పుడు, ప్రభువైన యేసు యొక్క ప్రత్యక్షతలో దేవుని ఎదుట నిలబడినప్పుడు, బాబు నీది సరైనటువంటి విశ్వాసం కాదు నాయన, అవిశ్వాసిగా బ్రతికి విశ్వాసమని భ్రమపడ్డావు ఎంతకాలం అన్నాడు అనుకో,
మరి ఏంటండి దీనికి అని అంటే దానికి ఒకటే పరిష్కారం. 21వ అధ్యాయం 8వ వచనంలో, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండో మరణం, నరకం అన్నాడు. కాబట్టి ముసుగులోంచి బయటికి రావాలి మనం. అవిశ్వాసంగా బ్రతుకుతూ విశ్వాసులు అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నట్లయితే బయటకు వచ్చేయాలి. విశ్వాస యొక్క జీవితం వేరుగా ఉంటుంది. విశ్వాస యొక్క జీవితం వేరుగా ఉంటుంది. విశ్వాస యొక్క బ్రతుకు వేరుగా ఉంటుంది. విశ్వాస యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. విశ్వాస యొక్క నిరీక్షణ వేరుగా ఉంటుంది. విశ్వాసి లోకంతో ఎలాగుండాలో తెలుసు, విశ్వాసికి సమాజంతో ఎలాగుండాలో తెలుసు, విశ్వాసికి కుటుంబంలో ఎలాగుండాలో తెలుసు. కాబట్టి విశ్వాసి తన విశ్వాసపు లక్షణాలను బయటపెడతాడు. కాబట్టి మన లక్షణాలను బట్టి అసలు విశ్వాసమో అవిశ్వాసమో నిర్ధారించుకోవాలి. ఒకవేళ అవిశ్వాసులుగా ఉండి కాలాన్ని చెల్లించేసామనుకోండి, ఒక రోజున మండు అగ్నిగుండంలో, గంధకములతో మండు అగ్నిగుండంలో పడేస్తాడు, నిత్య నరకం. కాబట్టి మన విశ్వాసం ఏంటో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, అల్ప విశ్వాసులుగా బ్రతుకుతూ కొంచెం నమ్మకం ఉంటుంది అంతే, సంపూర్ణంగా అటు ఇటు ఉండదు, ఫుల్ డిపెండెంట్గా ఉండరు దేవుని మీద, సంపూర్ణమైన నియమంలో తేలి చూడరు, స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమంలో సంపూర్ణంగా నిల్చుండేటువంటి మనసు కలిగి ఉండకోకుండా డౌట్ఫుల్గా, అనుమానంగా, అసంపూర్ణంగా, సందేహంగా బ్రతుకుతున్నటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వారిగా ఉంటే ఖచ్చితంగా అది మనల్ని నిత్యజీవం నుంచి దూరం చేస్తుంది. ఇంతకీ ఆ రెండు చెప్పబడినటువంటి దాంట్లో మనం ఏ క్యాడర్లో ఉన్నామో చూడాలి. లేదు ఈ రెండు తప్పించుకున్నాం అనుకో, దీంట్లోంచి తప్పించుకున్నాం అనుకో, భవిష్యత్తులో చెప్పబోయే దాంట్లో కూడా చెక్ చేసుకుందాం. ఆ చెక్ చేసుకోవటం అనేది వచ్చే ప్రభు దినాన్ని దేవుని చిత్తమైతే ఆలోచించేద్దాం. ప్రభు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగించేస్తాం.